గతేడాది ఓజీ సినిమాతో ఫ్యాన్స్ కు అసలైన కిక్ ఇచ్చిన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఏడాది ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు. గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న డబ్బింగ్ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేయగా ప్రస్తుతం మిగతా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే తాజాగా డబ్బింగ్ కార్యక్రమాలకు శుభ ముహూర్తం కుదిరిందని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇప్పటికే స్టూడియోలో పూజా కార్యక్రమాలు పూర్తి చేసి డబ్బింగ్ పనులను మొదలుపెట్టారు. అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ కూడా డబ్బింగ్ థియేటర్ లోకి అడుగుపెట్టి తన వాయిస్ తో డైలాగులను పేల్చబోతున్నారు. ఈ వార్త విన్న అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుందని, అందుకే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగవంతం చేశారని తెలుస్తోంది. పవన్, హరీష్ శంకర్ కలయిక అంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. గబ్బర్ సింగ్ లో నాకో తిక్కుంది, దానికో లెక్కుంది అంటూ పవన్ చెప్పిన డైలాగ్ లో ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంటాయి. ఇప్పుడు ఉస్తాద్ లో కూడా అంతకంటే పవర్ఫుల్ మేనరిజమ్స్, మాస్ ఎలిమెంట్స్ ఉంటాయని మేకర్స్ భరోసా ఇస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ ఎన్నిని, రవిశంకర్ యలమంచిలి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నిర్మాణ విలువలు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్తాయని యూనిట్ ధీమాగా ఉంది. ఇక ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రాణం పోస్తున్నారు. ఇప్పటికే విడుదలైన దేకిలెంగే సాలా గీతం యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. మాస్ బీట్ తో శ్రోతలను ఉర్రూతలూగించిన ఈ సాంగ్ సినిమాలో పవన్ ఎనర్జీ ఎలా ఉండబోతోందో శాంపిల్ చూపించింది. పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా హరీష్ శంకర్ మార్క్ యాక్షన్ సీక్వెన్స్ లకు తగ్గట్లుగా చాలా గంభీరంగా ఉండబోతోందట. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అతి త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ గురించి అలాగే మరికొన్ని కీలక అప్డేట్లను నిర్మాతలు అఫీషియల్ గా వెల్లడించనున్నారు. బాక్సాఫీస్ వద్ద భగత్ సింగ్ ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తాడో చూడాలి.